ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కట్టు రాజా, కట్టు కట్టు రాజా, కట్టు. శతమానం భవతి శతాయు శతేంద్రియ అతగాడికి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించినట్టుందమ్మా. అవును పంతులు గారు, ఈ రోజు ఆ పిల్లకి పట్టింది గతి రేపు నాకు పడితే. లేదు రాజా, నా జాతకంలో దోషం ఆ చెట్టు రూపంలో పోయింది. మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. చెప్పండి పంతులు గారు. పంతులు గారు చెప్పండి పంతులు గారు. అవునాయనా, ఇంతటితో మీ దోషం పోయింది. మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఈ పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతావు రాజా? నిన్ను గాని మా అభి చూశాడంటే చంపేస్తాడు. అదే నన్ను పెళ్లి చేసుకున్నావనుకో అత్త మొగుడని వదిలేస్తాడు. ఆలోచించుకో. ఈవిడ చెప్పింది నిజమే. పెళ్లి చేసుకోపోతే అభి చంపేస్తాడు, చేసుకుంటే ఈవిడ చంపేస్తుంది. ఏం చెయ్యాలరా దేవుడా? పంతులు గారు, మా పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా, శుభం. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ రండి, చూడండి. నా వైఫ్ స్పృహ తప్పి పడిపోయింది డాక్టర్, త్వరగా చూడండి. నా కోడలు రడుపుతో ఉంది డాక్టర్. సడన్ గా పడిపోయింది. ఏమైందో చూడండి. తను చాలా హెల్దీగా ఉంటుంది డాక్టర్. ఎందుకు పడిపోయిందో తెలియడం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితులు బాగోలేవు. ప్లీజ్ బేబీని తీసేయండి. ఈ అమ్మాయి ఈ ఫ్యామిలీ మెంబరా? వీల్ చైర్లో ఉంది, తన హస్బెండా? ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? త్వరగా చెక్ చేయండి. నథింగ్ టు వరీ, అంతా కరెక్ట్గా ఉంది. నీరసంతో స్పృహ తప్పుండొచ్చు. నీరసమా? తనకు అన్ని కరెక్ట్ టైంకి ఇస్తున్నాం డాక్టర్. తనతో ఏ పని కూడా చేయించడం లేదు. ఒక్కోసారి టెన్షన్ వల్ల కూడా ఇలా జరగచ్చు. బట్ డోంట్ వరీ, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. తనకి టెన్షన్స్ కూడా ఏమీ లేవు డాక్టర్. నిన్న వాళ్ళమ్మ వచ్చి అప్పు గురించి చెప్పి వెళ్ళింది కదా అఖిల్, ఆ టెన్షన్ అయి ఉంటుంది.
ఇప్పుడు ఎలా ఉంది హారిక? మెల్లగా హారిక. హారిక గారు, ఇప్పుడు మీ బేబీని తీసేయడం కుదరదు. ఏమైంది డాక్టర్? మీరు బేబీని రిసీవ్ చేసుకోవాల్సిందే, బిడ్డను కనాల్సిందే. నాకేమైంది? ఏం కాలేదు, నీరసంతో పడిపోయావంతే. కంగారేం లేదని డాక్టర్ గారు చెప్పారు. అవునా డాక్టర్? అంతేనా? నాకు నా బేబీకి ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు. నేను తనను ఒకసారి టెస్ట్ చేయాలి. మీరంతా ఒకసారి బయటికి వెళ్తారా? పదండి. మీరు ఇక్కడున్నారేంటి? ఇది మా ఇల్లు. మరి వీల్ చైర్లో ఉంది మీ భర్త? అవును. ఆ పెద్ద ఆవిడ నా అత్తగారు, పక్కనుంది నా తోడికోడలు, మిగతా వాళ్ళంతా మా బావగారు. ఇది మా ఫ్యామిలీ. ప్రెగ్నెన్సీ ఎందుకు తీయించుకోవాలనుకుంటున్నారు? ఇంత మంచి ఫ్యామిలీ ఉండగా మీరెందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఆ విషయాలన్నీ నేను మీకు తర్వాత చెప్తాను డాక్టర్. దయచేసి మీరు మా వాళ్ళకి ఏ విషయం చెప్పకండి. నేను డాక్టర్ని, అబద్ధం చెప్పకూడదు. ప్లీజ్ డాక్టర్, మిమ్మల్ని అబద్ధం చెప్పమనడం లేదు, నిజం చెప్పొద్దంటున్నాను. డాక్టర్స్ నిజాలే చెప్పాలి. చెడు చేసే ఏ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు డాక్టర్. నన్ను మీ సిస్టర్ అనుకోండి. ఒక్క నిమిషం డాక్టర్. తీసుకోండి ప్లీజ్ డాక్టర్. ఇది నా రిక్వెస్ట్, అర్థం చేసుకోండి ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. మీరింతగా చెప్తున్నారు కాబట్టి నేనే విషయం చెప్పను. థ్యాంక్ యూ డాక్టర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.